గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ కర్జముక్తి అభయాన్. కర్జముక్తి అభయాన్ మీన్స్ తెలుగులో రుణ విమోచన మిషన్ అంటాం. రుణ విమోచన మిషన్ అంటే అప్పుల నుంచి విముక్తి కలిగించే ఒక సిస్టమ్. ఈ అప్పుల నుంచి విముక్తి కలగాలి అంటే మనం ఆచరించాల్సిన విధానం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది వాట్ ఈస్ గ్రీన్ గ్లోరీ. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ కర్జముక్తి అభయాన్ ఒక బిజినెస్ లాగానో, మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగానో, మనీ సర్క్యులేషన్ స్కీమ్ లాగానో నిర్దేశించిన కాన్సెప్ట్ కాదు. ఇది ప్యూర్లీ మన ఇండియన్ ప్రజల నుంచి ప్రజలకు ఉచితంగా సహాయం చేసే ఒక స్వచ్ఛంద సంస్థ. ఇది 2017లో ఈస్ట్ ముంబై కేంద్రంగా ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగా 2,60,000 మంది వాలంటీర్లతోటి శరవేగంగా దూసుకెళ్తుంది. యాక్చువల్గా కరోనా టైంలో మన హెడ్ ఆఫీస్ దాదాపు 11 మంత్స్ నియర్లీ 1 ఇయర్ 1 నుంచి పూర్తిగా మూతబడి రీసెంట్గా మన హెడ్ ఆఫీస్ ఓపెన్ అయింది. ఆగస్టు 15న 2020 ఆగస్టు 15న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ అధికారిక సేవా కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఆ సేవా కేంద్రాల్లో ప్రారంభించడంలో భాగంగా తొలి సర్వీస్ సెంటర్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరు, ఇప్పుడు మేము మాట్లాడుతున్నది లైవ్లో ఈ గుంటూరు. రెండవది కర్ణాటకకు సంబంధించి బెంగళూరు. ఈ 2 సర్వీస్ సెంటర్లు లాంచ్ చేయడం జరిగింది. బట్ కరోనా సిచ్యువేషన్స్ వల్ల ఈ సేవా కేంద్రాల నుంచి ఆశించిన స్థాయిలో ప్రజలకు సేవ చేయడానికి సహకరించాల. అయితే డిసెంబర్లో మనం ఈ కరోనా నుంచి కోలుకున్న తర్వాత డిసెంబర్ 3న గుంటూరులో ఒక భారీ మెగా క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. 430 మంది ప్రజలకి, పేదలకి ఉచితంగా వైద్య సేవలతో పాటు ఆ కరోనా టైంలో పూర్తి స్థాయిలో ఒక్కొక్కరు విపరీతమైన వెయిట్ పెరిగారు. ఆ వెయిట్‌ని తగ్గించడం కోసం ఆ వెయిట్ మేనేజ్‌మెంట్‌లో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వారి నుంచి ఒక సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఆ సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆధ్వర్యంలో మేము ఒక సేవా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. ఇది డిసెంబరు 3న. అలాగే డిసెంబర్ 5న ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా పొదిలి కేంద్రంగా ఒక 500 మంది పేదలకి, అక్కడ విద్యార్థులు కావచ్చు, వలస కార్మికులు కావచ్చు, వివిధ వర్గాలకు చెందిన ఒక 500 మందికి ప్రజల నుంచి ప్రజలకు ఉచితంగా సేవ చేసే గుణాన్ని నేర్పిస్తూనే అక్కడ పనిచేస్తున్న వాలంటీర్లు స్వచ్ఛందంగా వారి డబ్బుతోటి అక్కడ సేవా కార్యక్రమాలు చేశారు. అది కూడా అక్కడ ఉన్న లోకల్గా ఉన్న తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల పోలీస్ డిపార్ట్మెంట్తో సహా వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ 2 కార్యక్రమాలు చాలా విజయవంతంగా చేశాం. ఇక ఈ కరోనా పూర్తిగా వెళ్ళిన వెంటనే అన్ని రాష్ట్రాల్లో జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఈ ఆదరణ సర్వీస్ సెంటర్లు లాంచ్ చేసి ఆ సర్వీస్ సెంటర్ల ద్వారా ప్రజలకు ఉచితంగా సేవ చేసే గుణాన్ని నేర్పిస్తుంది ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ కర్జముక్తి అభయాన్. ఈ కర్జముక్తి అభయాన్ ఎలా నడుస్తుందంటే మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లను నిర్దేశించి డిజైన్ చేసిన కాన్సెప్ట్. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ ఎలా నడుస్తుందనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. మధ్యతరగతి ప్రజలకు గ్రీన్ గ్లోరీ రుణ విమోచన మిషన్ ఒక వరం. జై జవాన్, జై కిసాన్, జై గ్రీన్ గ్లోరీ. ఇదే ఇప్పుడు భారతీయుల నినాదంగా మారబోతుంది ఫ్రెండ్స్. ఇది ఎలా పనిచేస్తుందంటే మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మనం ఉదయం లేచినప్పటి నుంచి మనం పనులు తోముకునే బ్రష్ నుంచి రాత్రి పడుకునే బెడ్షీట్ వరకు మనం ఇప్పుడు వాడుతున్న వస్తువులన్నీ కూడా విదేశాల వస్తువులు మనం వాడుతూ ఉన్నాం మనకు తెలియకుండానే. మనం ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా మన నినాదం ఏంటంటే మన భారతీయ ఉత్పత్తులను మనం వాడదాం, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మనం పాటిద్దాం. ప్రతి వస్తువు మనం తయారు చేసిన వస్తువు, మన భారతీయుడు తయారు చేసిన వస్తువు, మన భారతీయ కంపెనీలో మనం పనిచేస్తూ, మన భారతీయ కాన్సెప్ట్లు మనం పనిచేస్తున్నట్లయితే డెఫినెట్గా మనం ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు. ఇప్పుడు మన ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా ఉన్న చైనాను మనం కంపేర్ చేసుకున్నట్లయితే మన చైనాలో ప్రథమ స్థానంలో జనాభా ప్రాతిపదికన తీసుకుంటే చైనా ప్రథమ స్థానంలో ఉంటే, రెండవ స్థానంలో మన భారతదేశం ఉంది. చూడండి, ఇంత పాపులేషన్ ఉన్న 135 కోట్ల పైగా ఉన్న పాపులేషను విదేశీ వస్తువుల మీద ఆధారపడి జీవిస్తున్నాం అంటే మనం సిగ్గుపడాలి.
ఈరోజు 140 కోట్లకు పైగా ఉన్న చైనాలో ప్రతి ఇంట్లో ఒక కుటీర పరిశ్రమ నెలకొల్పుకొని వారు చాలా చక్కగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మనకంటే చదువులో వెనకబడి ఉన్నాం కానీ వారికంటే చదువులో మనం ముందున్నాం. కానీ విదేశీ వస్తువులు వాడుతూ మన ఆర్థిక ప్రగతిని మనం దిగజార్చుకుంటా ఉన్నాం. ఈ గ్రీన్ లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ద్వారా ఒకటే నినాదం, మన స్వదేశీ ఉత్పత్తులను వాడడం, స్వదేశీ కాన్సెప్ట్లో పనిచేయడం, స్వదేశీ కంపెనీలో పనిచేస్తూ మన ఆర్థిక ప్రగతిని పెంచుకోవడం. ఇదే మనం చేయాల్సిన పని. మన ఇప్పుడు చూడండి, మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇదొక వివాహ మహోత్సవం. అంటే మన భారతీయ సాంప్రదాయానికి ఒక నిదర్శనం. మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది అనుకోండి, అది వివాహ మహోత్సవం కావచ్చు, బర్త్డే ఫంక్షన్ కావచ్చు, రిటైర్ ఫంక్షన్ కావచ్చు, ఏదైనా గ్రామోత్సవాలు కావచ్చు, ఎలాంటి ఉత్సవాలు జరిగినా కూడా అది స్పష్టంగా మన సంస్కృతి సాంప్రదాయాలను కట్టుబాట్లు మనం ప్రదర్శించే విధంగా ఆ సంస్కృతి మనం ఆచరిస్తూనే మనం ఆర్థికంగా ఎదగడానికి నిర్దేశించిన కాన్సెప్ట్. ఇప్పుడు చూస్తున్నారు, ఇది ఒక వివాహ మహోత్సవానికి సంబంధించిన స్క్రీన్ షాట్. మన ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది అనుకోండి, మనం ఏం చేస్తాం, మన కుటుంబ సభ్యులతో పాటు, మన గ్రామంలో ఉన్న మన బంధువులతో పాటు, దేశ నలుమూలలో ఉన్న మన వెల్ విషర్స్ అందరినీ కూడా ఆ కార్యక్రమానికి మనం ఆహ్వానిస్తాం. మన ఆహ్వానాన్ని అందుకున్న మన ఆత్మీయులంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు ఆ వధువులను ఆశీర్వదిస్తూ కొంత మనీ డొనేట్ చేయడం కానీ, లేదా కొన్ని గిఫ్ట్లు ఇవ్వడం కానీ చూస్తూ ఉంటాం. ఇది కొత్తగా వచ్చిన సాంప్రదాయం ఏమి కాదు, మన తాతల కాలం నుంచి నడుస్తున్న సాంప్రదాయం. అయితే ఇదే సాంప్రదాయాన్ని మన పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో వారు ఇంకొక రకంగా సాంప్రదాయాన్ని పాటించడం మనం చూస్తూ ఉంటాం. ఆ సాంప్రదాయం పేరే మోయి విరుందు. ఈ మోయి విరుందు సాంప్రదాయం ఎలా నడుస్తుందంటే, ఎవరైతే అనుకోని కష్టాలు, అకాల కష్టాలు, ఊహించిన కష్టాలు, అంటే అనుకోకుండా వచ్చిన కష్టాన్ని నుంచి వాళ్ళు గట్టెక్కడం కోసం వారు ఆచరించే విధానం పేరే ఈ మోయి విరుందు సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ఇక్కడ మన పెళ్లికి పేరంటానికి మనం ఎలా అయితే మన బంధువుల్ని, ఫ్రెండ్స్ని, వెల్విషర్స్ని ఆహ్వానిస్తామో, అక్కడ ఆ కష్టాల్లో ఉన్న ఆ కుటుంబం వారికి దగ్గరగా ఉన్న వాళ్ళ బంధువుల్ని, ఫ్రెండ్స్ని, వెల్విషర్స్ అందరినీ కూడా ఆహ్వానిస్తారు వారింటికి భోజనానికి. ఆ ఆహ్వానం అందుకున్న ఆత్మీయులంతా వచ్చి భోంచేసి వెళ్ళేటప్పుడు వారు భోంచేసిన ఇస్త్రాకుల కింద కొంత నగదు పెట్టి వెళ్తుంటారు అనమాట. ఆ ఇస్త్రాకులు తీసేసేటప్పుడు ఆ ఇస్త్రాకుల కింద ఉన్న డబ్బుని కలెక్ట్ చేసుకుని వారికి ఉన్న సమస్యలను తీర్చుకోవడమే ఈ మోయి విరుందు సాంప్రదాయ యొక్క లక్షణం. అయితే 2017లో ఒక బర్నింగ్ ఇష్యూ జరగడం ద్వారా ఈ మోయి విరుందు సాంప్రదాయానికి ఒక విస్తృతమైన ప్రచారం లభించింది అనమాట. అదేంటంటే, ఒక పెద్ద మోతుబరిగా ఉండే రైతు, ప్రజల్ని చైతన్యపరిచే రైతు, తాను వేసే పంటల గురించి నిర్విఘ్నంగా నిరంతరం ఆ రైతులను ఎవరైతే ఉన్నారో ఆ రైతుల్ని చైతన్యపరిచే విధంగా ఉండే ఒక ఆదర్శ రైతుకే ఒక కష్టం వచ్చి పడింది. ఆ కష్టం ఏంటంటే, అనుకోని పరిస్థితిలో అకాల వర్షం వచ్చి తాను వేసిన పంటలన్నీ పూర్తిగా సర్వనాశనం అయిపోయి ఒక్కసారిగా అప్పులు ఊబిలో కూరుకుపోయాడు ఆ రైతు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకునే స్థాయికి వెళ్ళాడు. అలాంటి ఆలోచనకి వెళ్ళినప్పుడు తనకు దగ్గరగా ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులు ఆ రైతుకు ఒక సలహా ఇచ్చారు. నువ్వు సూసైడ్ చేసుకుంటే ఈ అప్పులు చేసి ఎగ్గొట్టడానికి సూసైడ్ చేసుకున్నారు అనుకుంటారు తప్ప దానివల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. సో మన రాష్ట్రంలో మోయి విరుందున సాంప్రదాయం నడుస్తుంది. ఆ సాంప్రదాయాన్ని నువ్వు పాటిస్తే నీకున్న అప్పులు పూర్తిగా తీరకపోవచ్చు, కానీ కొంత ఉపశమనం అయితే డెఫినెట్గా లభిస్తుంది. ఆ సాంప్రదాయాన్ని పాటించి చూడమని చెప్పి ఆ సలహా ఇస్తే, ఆ మిత్రుల సలహా మేరకు 2017 అక్టోబర్ 11న తనకున్న ఒక పండ్ల తోటలో ఈ మోయి విరుందు సాంప్రదాయాన్ని పాటించాడు ఆ రైతు. ఆ కార్యక్రమానికి తన దగ్గరగా ఉన్న బంధువులు, ఫ్రెండ్స్, వెల్ విషర్స్తో పాటు స్థానికంగా ఉన్న పొలిటీషియన్స్ని, అఫీషియల్స్ని కూడా ఆహ్వానించాడు. ఆ ఆహ్వానం అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ రైతుకి బాసటగా నిలిచారు. ఆ రోజు ఉదయం 11:45 ప్రారంభమైన ఈ మోయి విరుందు సాంప్రదాయం, అంటే ఈ చదివింపుల విందు కార్యక్రమం ఆ రోజు సాయంత్రం 6:45 వరకు కూడా కొనసాగుతూనే ఉందన్నమాట. అంటే వస్తున్నారు, భోంచేసి వెళ్ళేటప్పుడు ఆ రైతుకి భారీ స్థాయిలో చదివించి వెళ్తా ఉన్నారు. ఎవరి స్థాయికి వారి స్తోమత తగ్గట్టు చదివించి వెళ్తా ఉన్నారు. ఇక ఈవినింగ్ 6:45 తర్వాత ఆ వచ్చిన డబ్బుని లెక్క పెట్టాలంటే వాళ్ళకి మాన్యువల్గా వీలు పడల. కంప్యూటర్ ఆ కౌంటింగ్ మిషన్స్ తెప్పించి కౌంట్ చేస్తే 4,65,00,000 రూపాయలు కలెక్ట్ అయింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఇది అప్పట్లో తెలుగు ఛానల్కి సంబంధించి TV9లో వచ్చిన కథనం. 4 కోట్లు విరాళంగా ఇచ్చిన గ్రామస్తులు, అరిటాకులో అక్షయ పాత్ర. చూడండి, ఒక రైతు
తన కష్టాన్ని ఆ ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని దానం చేస్తే వచ్చిన డబ్బు 4,25,00,000 రూపాయలు. ఒక్కసారిగా ఆ రైతు ఆశ్చర్యపోయాడు. ఒక దశలో సూసైడ్ చేసుకోవాలనుకున్న రైతు ఒక్కసారిగా రాత్రికి రాత్రి తనకున్న అప్పులని తీర్చుకోవడం కాకుండా మరికొంతమందికి సహాయం చేసే శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోగలిగాడు ఆ రైతు. అదే సమయంలో ఒక నిర్ణయానికి వచ్చాడు. నా అప్పులన్నీ తీరిపోయినాయి, ఈ ప్రజల దయార్థ హృదయం వల్ల, దాతృత్వం వల్ల ఇంకా నా దగ్గర చాలా డబ్బు మిగిలింది. కానీ ఇక ఈ డబ్బు నాకు అవసరంలా. ఎందుకంటే బంగారు పంటల పండే భూమి నా చేతిలో ఉంది. దేశానికి ఆకలిని తెచ్చే వ్యవసాయ వృత్తి నేను చేయగలను. ఒక్క పైసా నాకు అప్పులు లేవు కాబట్టి ఇక నేను ఎలాగైనా బ్రతకగలను. కానీ నాలాగే కష్టాల్లో కొంతమంది వ్యక్తులు ఈరోజు కొట్టుమిట్టాడుతున్న సందర్భం నాకు తెలుసు. అలాంటి వ్యక్తులని నేను నాకున్న సామర్థ్యంతో కొంతవరకు నేను వాళ్ళని ఆదుకోగలిగితే నా ఈ జన్మకు సార్థకత ఏర్పడుతుంది అనుకొని తన దగ్గర మిగిలిన డబ్బుని ఒక 3 క్యాడర్లు ఎంచుకొని ఆ 3 క్యాడర్లకి పంచిపెట్టాడు ఆ రైతు. ఆ 3 క్యాడర్లు ఏంటంటే 3 పూటల పూటగడవని కొనుక్కుంటూ పాలు, బాగా చదువుకునే పిల్లల నుండి ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి పిల్లలను ఆదుకునే ఒక కార్యక్రమం. ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ ఇంటి యజమాని అనారోగ్య పరిస్థితికి గురై ఇక కోలుకోలేని పరిస్థితి ఉంటే అలాంటి ఇంటిని ఆదుకునే ఒక కార్యాచరణ. ఇలా 3 క్యాడర్లు ఎంచుకున్నాడు. ఆ 3 క్యాడర్లకి తన దగ్గర ఉన్న డబ్బంతా పంచిపెట్టాడు రైతు. అంతటితో ఊరుకోకుండా నెక్స్ట్ డే మీడియాని పిలిచి ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. ఆ మీడియా ప్రెస్ మీట్ పెట్టడం వెనక అంతరార్థం ఏంటంటే తనలాగే కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని ఆదుకోవడానికి ఈ మోయి విరుందు సాంప్రదాయం ఎలా సపోర్ట్ చేస్తుందో ఆ సాంప్రదాయం గురించి చెప్పడం లక్ష్యంగా అతను ఈ ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో తనకు ఎలాంటి కష్టం ఎదురైంది, ఆ కష్టాన్ని గట్టెక్కడం కోసం తాను ఆచరించిన విధానం ఏంటి, తనకు ఆ ఆచరించే విధానానికి ప్రజలు ఎలా సహకరించారు, ఎంత డబ్బు దానం చేశారు, ఆ దానం చేసిన డబ్బులో తన అప్పులు ఎంత తీర్చుకున్నాడు, అప్పులు పోవడానికి ఎంత డబ్బు మిగిలింది, ఆ మిగిలిన డబ్బులో ఎవరెవరికి ఎంత పంచిపెట్టాడో ఒక లిస్ట్ కూడా అనౌన్స్ చేశాడు ఆ రైతు. ఆ సమయంలో అక్కడున్న ప్రాంతీయ ఛానళ్లతో పాటు జాతీయ అంతర్జాతీయ మీడియాలో కూడా విస్తృతంగా ఈ మోయి విరుందు సాంప్రదాయం గురించి ఒక చర్చ దారితీసింది అనమాట. ఆ సమయంలోనే ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో జహంగీర్ ఖాన్ గారు, సంజయ్ కాంబ్లీ గారు, సయ్యద్ అహ్మద్ గారు, ఈ ముగ్గురు డైరెక్టర్లు ఆ సిస్టమ్ని వాళ్ళు టీవీలో చూసి ఈ సిస్టమ్ను మనం ఆచరించినట్లయితే మనకున్న ఆర్థిక దారిద్ర్యాన్ని పూర్తిగా నిర్మూలించుకోవడమే కాకుండా దేశంలో ఉన్న 135 కోట్ల మంది భారతీయుల జీవితాలను చక్కదిద్దవచ్చని ఒక ఆలోచనతోటి చక్కగా వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చి అంతకుముందే 2009లో స్టాలిన్ ఒక మూవీ వచ్చింది. ఆ స్టాలిన్ మూవీలో ఆ హీరో క్యారెక్టర్ ఏదైతే చెప్తుందో ఎదుటి వారి నుంచి మీరు ఏమి ఆశించకుండా ఒక ముగ్గురికి సహాయం చేయండి, మీ నుంచి సహాయం పొందిన ఆ ముగ్గురిని కూడా మరో ఒక్కొక్కరు ముగ్గురికి సహాయం చేయమని చెప్పండి అని చెప్పిన ఆ స్టాలిన్ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో 2013లో జైహో అనే ఒక మూవీ వచ్చింది. దాంట్లో సల్మాన్ ఖాన్ హీరోగా, ఆ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఆ మూవీలో కూడా ఇదే సిస్టమ్ని ఆచరించమని చెప్పిన ఆ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో 2017లో వచ్చిన ఈ మోయి విరుందు సాంప్రదాయం, ఈ 3 సంఘటనలు మిళితం చేస్తూ కర్జముక్తి అభియాన్, మన తెలుగులో రుణ విమోచన మిషన్ అంటన్నమాట. ఈ కర్జముక్తి అభియాన్ సిస్టమ్ని డిజైన్ చేశారు మన ముగ్గురు త్రిమూర్తులు జహంగీర్ ఖాన్ గారు, సంజయ్ కాంబ్లీ గారు, సయ్యద్ అహ్మద్ గారు. ఈ సిస్టమ్ని డిజైన్ చేయడమే కాకుండా తొలిసారిగా వారే ఒక 3 భారతీయులకి ఆర్థిక సహాయం చేసి వారు చేసిన సహాయాన్ని మరో 4 తెలియజేసి ఆ చేసిన సహాయం సంబంధించిన ఆ మొత్తాన్ని తిరిగి ఆ 4 ద్వారా వారి డబ్బును వారు వాపసు తీసుకోగలిగారు. ఆ వాపసు తీసుకున్న తర్వాత ఆ సిస్టమ్ని స్పష్టంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఒక 3 భారతీయులకు మీరు సహాయం చేయడం, ఆ చేసిన సహాయాన్ని 4 తెలియజేయడం, ఆ 4 ద్వారా మీరు చేసిన సహాయాన్ని మీరు తిరిగి వాపసు తీసుకోవడం. ఈ సిస్టమ్ని ప్రతి ఒక్కరు కూడా ఇలాగే ఆచరిస్తే ఎవరి డబ్బులు వారి దగ్గరే ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా సెటిల్ అయిపోతారనే సిస్టమ్ని స్పష్టంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చూడండి, దీనికి ఎవరెవరు అర్హులో ఇక్కడ మన స్క్రీన్ మీద చూడొచ్చు. ఉచిత ఆర్థిక సహాయం. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు, నిరుద్యోగులు, చిరుద్యోగులు ప్రభుత్వాల మీద ఆధారపడకుండా, అప్పులు చేసి తప్పు చేయకుండా చట్టబద్ధంగా సక్రమంగా ఆర్థిక అభివృద్ధితో సగర్వంగా జీవించే సామాజిక చైతన్య వర్గమే మన గ్రీన్ గ్లోరీ. ప్రజా సంక్షేమానికి, దేశ ప్రగతికి సాంప్రదాయక సూత్రం. రాజకీయ పార్టీలు, సేవా సంస్థలు దేవులు కూడా కోరుకునే దివ్యమైన క్రౌడ్ ఫండింగ్ సిస్టమ్. ప్రజల చేత, ప్రజల కోసం. అనాదిగా ఇది సుస్థిరం, 100కి 100 చట్టబద్ధం, నైతికం కూడా. అందుకే గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యతగా మనం ఫీల్ అవుతాం.
గ్రీన్ గ్లోరీ మన సామాజిక బాధ్యత. మీకు నచ్చితే ఒకే ఒకసారి ఉచితంగా డొనేషన్ ఇవ్వండి. ఆ ఉచితంగా డొనేషన్ ఇచ్చిన విధానాన్ని మరో నలుగురికి తెలియజేసి ఆ నలుగురిని కూడా ఈ సిస్టంలో సభ్యులుగా చేర్చినట్లయితే మీతో పాటు మీ నామిని కూడా జీవితకాలం ఉచితంగా విరాళాలు అందుకోవచ్చు అని చెప్పి ఆ సిస్టమ్ని మనం పూర్తిగా అర్థం చేసుకుని అవగాహన చేసుకున్నట్లయితే దీంట్లో సభ్యత్వం పొందడం ఎలా. ఇప్పుడు గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఎవరిని డైరెక్ట్గా సభ్యత్వం ఎవరికి ఇవ్వదు. ఈ పాటికే ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్లో ఉన్న 2,60,000 మంది వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు దీంట్లో ముందుగా సభ్యత్వం తీసుకునే ముందు ఆ సిస్టమ్ని పూర్తిగా అర్థం చేసుకొని ఈ దీంట్లో ఎవరైతే సభ్యులుగా ఉన్నారో ఆ సభ్యుల రెఫరల్ ఐడిని యూటిలైజ్ చేసుకొని దీంట్లో సభ్యత్వం పొందాల్సి ఉంటుంది. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్కి సంబంధించిన సమాచారాన్ని నిరంతరం మీకు ఎవరైతే చేరవేస్తున్నారో ఆ గ్రీన్ గ్లోరీ మెసేజ్లు ఎవరైతే పంపిస్తున్నారో ఆ గ్రీన్ గ్లోరీ వీడియోలు ఆడియోలు పంపిస్తున్న సమాచారం పంపిస్తున్న మీకు మీ వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ పాటికి దీంట్లో సభ్యులు ఉంటారు కాబట్టి వారి ఐడిని మీరు రెఫరల్ ఐడిగా మీరు యూటిలైజ్ చేసుకొని దీంట్లో సభ్యత్వం పొందవచ్చు. పొందే ముందు రెఫరల్ ఐడి మీ ఎవరైతే మేము పరిచయం చేసిన వ్యక్తి ఐడిని మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పూర్తి పేరు, మొబైల్ నెంబరు, యూపీఐ అంటే మీ ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, వ్యాలెట్ మీరు రెగ్యులర్గా మీరు ఆర్థిక లావాదేవీలు నడుపుతున్న ఆ యూపీఐ ఏది ఉందో ఆ యూపీఐని నమోదు చేయాల్సి ఉంటుంది. యూపీఐ లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంకు పేరు ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీ మెయిల్ ఐడి, మీ ఊరు పేరు, మీ జిల్లా పేరు, మీ పిన్ కోడ్ నెంబరు, పోస్టల్ అడ్రస్ ఇచ్చి మీ నామినీ మీకేమవుతుందో ఆ రిలేషన్ తెలియజేస్తూ ఈ సిస్టంలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రిజిస్టర్ చేసుకోవడానికి అవసరమైన ఫోన్పే కానీ, మొబిక్విక్ కానీ, గూగుల్ పే కానీ, అమెజాన్ పే కానీ, భీమ్ కానీ, పేటిఎం కానీ, ఈవెన్ ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ కూడా మీరు దీంట్లో నుంచి మీరు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇలా మీరు రిజిస్టర్ చేసుకున్నారు. మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే మీరు ఎవరైతే రెఫరల్గా ఐడిగా మీరు యూటిలైజ్ చేసుకున్నారో ఆ రెఫరల్ అంటే ఆ స్పాన్సర్ ఐడిని మీరు లాగిన్ అయ్యి ఆ లాగిన్ అయిన ఐడిలో మీరు ఏ అప్లికేషన్లో మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి అప్లికేషన్ కూడా 10 మంది సభ్యులు మనకంటే ముందుగా చేరిన 10 మంది సభ్యులు దీంట్లో ఉంటారనమాట. ఆ 10 మందిలో కింది భాగంలో చూడండి నెంబర్ 1 ప్లేస్లో మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి మీ స్పాన్సర్ మీ రెఫరల్ వ్యక్తి అక్కడ నెంబర్ 1 ప్లేస్లో ఉంటాడు. ఆ నెంబర్ 1 జాయిన్ చేసిన వ్యక్తి నెంబర్ 2లో ఉంటారు. నెంబర్ 2 జాయిన్ చేసిన వ్యక్తి నెంబర్ 3 ఇలా 10 మంది మన పైన సభ్యులు ఉంటారు. ఈ కింది భాగంలో ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మనం పూరించాల్సి ఉంటుంది అనమాట. మీ పేరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, డోనర్ ఐడి, ఈ కింద పూర్తి అడ్రస్, పిన్ కోడ్ నెంబర్ వచ్చి కింద ఇంగ్లీష్లో మ్యాటర్ ఉంది చూడండి. ఐఎమ్ విల్లింగ్లీ అండ్ వాలంటరీలీ గివింగ్ అవే మై డొనేషన్ ఫ్రీలీ అండ్ డైరెక్ట్లీ to the above address Indian citizens in this form without any force or pressure because I would like to support them financially. I appreciate the Green Glory Welfare Foundation for its free service to the nation. So please accept my request to the join this help system. అంటే ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఈ అర్థం చేసుకున్న ఈ సిస్టంలో ఒక ముగ్గురు భారతీయులకి నేను ఆర్థిక సహాయం చేయదలిచాను. ఈ సహాయాన్ని మీరు కన్సిడర్ చేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పేసి వెల్ఫేర్ ఫౌండేషన్ రిక్వెస్ట్ చేస్తూ కింద మీ సిగ్నేచరు, మీ పూర్తి పేరు, మీరు జాయినింగ్ ఆ రోజు మీరు ఎవరైతే జాయిన్ అవుతారో ఆ జాయినింగ్ డేట్ ఇచ్చి ఆ పైన మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తి పైన ఒక ముగ్గురికి మీరు డొనేట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆ డొనేట్ చేసే విధానం ఏంటంటే మీరు రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీరు ఏదైతే యూపీఐడి ఎంటర్ చేశారో ఆ యూపీఐడి నుంచి మాత్రమే మీరు డొనేట్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఆ ఇది ఫామ్ 1 చూడండి. ఈ ఫామ్ 1లో మీరు కొత్తగా జాయిన్ అయిన వ్యక్తి 2, 3, 4 ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి ₹1000 చొప్పున అతను రిజిస్టర్ చేసుకున్న యూపీఐడి నుంచి డొనేట్ చేస్తాడు. ఆ డొనేషన్ చేసిన రిసిప్ట్ని తీసుకొచ్చి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాడు. ఆ అప్లోడ్ చేసిన తర్వాత ఒక 1 అవర్లోనో 2 అవర్స్లోనో వారు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే ఫౌండేషన్ మీకు అప్రూవల్ వస్తుందన్నమాట. అంటే మీరు ఈ గ్రీన్ గ్లోరీలో సభ్యత్వం పొందారని అర్థం. ఇక ఫామ్ 2లో చూడండి. ఫామ్ 1లోనేమో 2, 3, 4కి డొనేట్ చేశారు, అతను సభ్యత్వం పొందాడు. ఫామ్ 2లో ఆ రెండో వ్యక్తి సేమ్ ఈ ఒకటో వ్యక్తి చేసిన విధానాన్ని ఫాలో అవుతూ ఆ రెండో వ్యక్తి కూడా ఆ పైన 5, 6, 7 అనే ముగ్గురికి డొనేట్ చేశాడు, అతను కూడా దీంట్లో సభ్యత్వం పొందాడు. ఫామ్ 3లో
ఆ మూడో వ్యక్తి ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆ జాయిన్ అయిన వ్యక్తి ఆ చివరిగా మిగిలిన 8, 9, 10 ఈ ముగ్గురికి ఒక్కొక్కరికి ₹1000 చొప్పున డొనేట్ చేశాడు. ఆ డొనేషన్ చేసిన రిసిప్ట్‌ని తీసుకొచ్చి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాడు. సేమ్ ఇదే ప్రాసెస్‌ని అవలంబించి అతను కూడా దీంట్లో సభ్యత్వం పొందుతాడనమాట. ఇక మిగిలింది ఫార్మ్ 4. ఈ ఫార్మ్ 4లో మీరు జాయిన్ చేసే ఆ నాలుగో వ్యక్తి ఆ ముగ్గురు ఏమో 3, 3, 9 మందికి డొనేట్ చేశారు. ఇక మిగిలింది ఓన్లీ మీ స్పాన్సర్ మాత్రమే. ఈ నాలుగో వ్యక్తి మీరు ఎవరైతే జాయిన్ చేస్తారో ఆ నాలుగో వ్యక్తి డైరెక్ట్‌గా మీకు మాత్రమే ₹3000 డైరెక్ట్‌గా డొనేట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏం జరిగింది? ఒక ముగ్గురు భారతీయులకి మీరు ఆర్థిక సహాయం చేసి ఈ సిస్టమ్‌లో సభ్యత్వం పొందారు. మీరు నలుగురిని పరిచయం చేశారు. ఆ నలుగురు ద్వారా మీరు చేసిన ఆర్థిక సహాయం సంబంధించి మీరు తిరిగి మొత్తాన్ని తిరిగి వాపసు అందుకున్నారనమాట. అంటే ఇక జీరో పెట్టుబడితోటి మీ జీవితకాల ప్రయాణం దీంట్లో కొనసాగించవచ్చు. అంటే మీరు నలుగురిని పరిచయం చేసి మీరు చేసిన సహాయం తిరిగి వాపసు తీసుకోవడానికి వచ్చారా? లేదా మీరు జీవితకాలం మీరు ఆర్థిక సహాయాన్ని ఆశించిన స్థాయిలో మీరు పూర్తిగా మీ లైఫ్‌ని సెటిల్ చేసుకోవడానికి వచ్చారా? మీరు ఇది ఆలోచించుకొని మీరు జీవితకాలం లైఫ్ సెటిల్‌గా అయ్యే ధనాన్ని మీరు దీంట్లో పొందాలంటే మీరే డైరెక్ట్‌గా ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఇలా అన్‌లిమిటెడ్‌గా మీరు హారిజాంటల్‌గా ఎంతమందినైనా కూడా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ మీరు జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. అలాగా మీరు ఐదో వ్యక్తిని మీరు స్పాన్సర్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఐదో వ్యక్తి మిమ్మల్ని జాయిన్ చేసిన ఐదో వ్యక్తి డైరెక్ట్‌గా మీకు 50% మీకు డొనేషన్ ఇస్తాడు. మిగతా 50% మీ పైనున్న ముగ్గురికి డొనేట్ చేస్తాడు. అలాగే ఇక ఈ చార్ట్ చూడండి. ఫార్మ్ 5లో డైరెక్ట్ రెఫరల్ 1500 ఎళ్తే ఆ పైనున్న ఒక ముగ్గురికి 2, 3, 4 అనే ముగ్గురికి 500, 1500 డొనేట్ చేశాడు. ఫార్మ్ 6లో డైరెక్ట్ మీకు 1500 వస్తుంది. ఆ పైనున్న 5, 6, 7 అనే ముగ్గురికి డొనేషన్ వస్తుంది. అలాగే 6, 7, 8, 9, 10 ఇలా అన్‌లిమిటెడ్‌గా పదులు, వందలు, వేలు, లక్షలు ఎంతమందినైనా కూడా మీరు డైరెక్ట్‌గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు ఫైనాన్షియల్‌గా పూర్తిగా సెటిల్ కావాలంటే ఈ సిస్టమ్‌ని మీరు తూచా తప్పకుండా ఆచరించినట్లయితే మీ జీవిత కాలానికి సరిపడా ధనాన్ని మీరు ప్రజల నుంచి ఉచితంగా మీరు డొనేషన్స్ అందుకోవచ్చు. అది కూడా చట్టబద్ధంగా, నైతికంగా, 100కి 100 పాళ్ళు లీగల్‌గా కూడా, ధర్మబద్ధంగా ఇవన్నీ కూడా నిర్దేశించుకొని స్పష్టంగా డిజైన్ చేసిన ఈ కాన్సెప్ట్‌ని మీరు అర్థం చేసుకోకుంటే మీ జీవితం 100కి 100 పాళ్ళు ధన్యం. తప్పకుండా ప్రతి ఒక్కరు ధనవంతులు అవుతారనడానికి ఇది నిదర్శనం. ఇప్పుడు చూడండి స్టేజ్ 1లో మీరు ఒక ముగ్గురు భారతీయులకి మీరు ఒక్కొక్కరికి ₹1000 చొప్పున ఆర్థిక సాయం చేశారు. అలాగే ఇంకొక 200 వచ్చేసి వెల్ఫేర్ ఫౌండేషన్ చారిటీ పర్పస్ ఒక 200 మీరు డొనేట్ చేయాల్సి ఉంటుంది. ఈ 200 ఏంటంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధికారిక సేవా కేంద్రాలను నెలకొల్పుతున్నారు అని చెప్పాము ముందుగానే. ఆ సేవా కేంద్రాల్లో ఆ సాంకేతికపరమైన సేవలు అందించడం కోసం అవసరమైన ఆ ఖర్చుని ఈ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏం చేస్తుందంటే చారిటీ పర్పస్ ఒక 200 మన ప్రజల నుంచి డొనేషన్ కోరుతుంది. ఈ 200 మనం డొనేట్ చేస్తాం. అంటే ముగ్గురు భారతీయులకి ఒక్కొక్కరికి ₹1000 చొప్పున డొనేట్ చేసాము. ఒక 200 వచ్చేసి చారిటీ పర్పస్ ఫౌండేషన్ పేరు మీద డొనేట్ చేసాము. మనం ఈ సిస్టమ్‌లో సభ్యత్వం పొందాం. మనం చేసిన పనిని మరో నలుగురికి తెలియజేసి ఆ నలుగురిని కూడా ఈ సిస్టమ్‌లో సభ్యులుగా చేర్చి మన ధనాన్ని మనం ఏదైతే మనం ముగ్గురికి డొనేట్ చేసామో ఆ డొనేషన్ చేసిన పూర్తి మొత్తాన్ని మనం తిరిగి వాపసు అందుకున్నాము. జీరో పెట్టుబడితోటి స్టేజ్ 2లో మనం చేసిన విధానాన్ని మరో నలుగురికి పరిచయం చేసి ఆ నలుగురు ద్వారా మన డబ్బును మనం తిరిగి వాపసు తీసుకోవడం కాకుండా ఆ నలుగురు ద్వారా ఆ నలుగురు ఏమైతే మనం చేసామో మనం చేసిన విధానాన్ని వారికి నేర్పించి వారు కూడా మనం ఎలా అయితే నలుగురిని పరిచయం చేసి మన డబ్బును మనం వాపసు తీసుకున్నామో ఆ నలుగురు కూడా సేమ్ మనం చేసే విధానాన్ని వారికి నేర్పించినట్లయితే వారు కూడా వారి నుంచి ఆ నలుగురు నుంచి మళ్ళీ మనకి ₹4000 మనకు డొనేషన్ వస్తుంది. ఈ నలుగురు 16 మంది అవుతారు. ఈ 16 మంది సేమ్ వాళ్ళు కూడా వారి డబ్బులు వారు వాపసు తీసుకునే క్రమంలో మరో నలుగురికి పరిచయం చేస్తారు. ఈ సిస్టమ్‌ని స్టేజ్ 1 నుంచి స్టేజ్ 10 వరకు మనం కాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 34,95,00,000కు పైగా మనం ప్రజల నుంచి ఉచితంగా విరాళాలు అందుకోవచ్చని చెప్పి ఈ సిస్టమ్ మనకి స్పష్టంగా తెలియజేస్తుందన్నమాట. అలాగే నలుగురిని కాకుండా మన హారిజాంటల్‌గా ఫిఫ్త్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసినట్లయితే ఫిఫ్త్ అప్లికేషన్ ద్వారా 13 లెవెల్స్ ఆదాయం మనం అందుకోవచ్చు. ఈ 13 లెవెల్స్ నుండి 2,236,00,00,000కు పైగా మనం ప్రజల నుంచి ఉచితంగా విరాళాలొస్తాయని ఈ చా ఈ చార్ట్ మనకి స్పష్టంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందన్నమాట. దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, అవగాహన చేసుకున్నట్లయితే 100కి 100 పాళ్ళు మనం ఆర్థికంగా సెటిల్ అయిపోవడం 100% సత్యం. ఇది అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి. చూడండి ఒక మంచి పంటను పండించడానికి రైతులు అనేక జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారన్నమాట. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిచ్చి మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాంటి పిచ్చి మొక్కలన్నీ పీకేసి దేశానికి రైతు ఆహారాన్ని అందిస్తుంటే మన గ్రీన్ గ్లోరీ దాతలు ఏం చేస్తారో తెలుసండి?
పౌరుల అవసరాలకు స్వచ్ఛందంగా ఉచిత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంటారనమాట. అందుకే గ్రీన్ గ్లోరీ ఉచిత సహాయ సత్యాన్ని నమ్మి ఆచరించి వారు ధన్యులు, వారు తప్పకుండా ధనవంతులు అవుతారని స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ చూడండి, గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ మనకి ఏం చెప్తుందంటే 2017లో ప్రారంభమై ఈస్ట్ ముంబై కేంద్రంగా ప్రారంభమైన ఈ సంస్థ ఈరోజు 2,60,000 మంది వాలంటీర్లతోటి శరవేగంగా దూసుకెళ్తా ఉంది. అంటే 2017లో ఈ కాన్సెప్ట్ ప్రారంభమైనప్పుడు దీన్ని వ్యతిరేకించిన వారు, విమర్శించిన వారు, ఆరోపించిన వారు, అనేక ఒడిదుడుకులకి కారకులైన వారంతా కూడా ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోకుండా, అవగాహన చేసుకోకుండా విమర్శించిన వారంతా కూడా ఈ స్టెబిలిటీని, ఈ నిరంతర ఈ కఠోరమైన ఈ యాగాన్ని, ఈ యజ్ఞాన్ని గుర్తించి ఈరోజు ఎవరైతే విమర్శించారో వారంతా కూడా ఈ సిస్టంలో మళ్ళీ సభ్యులుగా చేరడానికి ముందుకు వస్తున్న పరిస్థితి. అందుకే ఏం చెప్తుంది, నా విత్తనాన్ని తినాలని చీమలు చూశాయి, మొలకను తినాలని పక్షులు చూశాయి, మొక్కను తినాలని గేదెలు చూశాయి, అన్నీ తప్పించుకునే వృక్షమయ్యాక తనను తినాలనుకున్న చీమలు, పక్షులు, గేదెలు అన్నీ ఈరోజు నా నీడకై వస్తున్నాయి, కొంత ఓపిక వహించండి, ఎదిగే సమయం తప్పక వస్తుంది. అంటే ఎవరైతే విమర్శించారో ఆ విమర్శించిన వారంతా కాన్సెప్ట్ని మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ అదే నీడకి వస్తున్నారన్నది ఈ పరమార్థం. ఇక్కడ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్జుముక్తి అభయాన్ని సిస్టమ్ని అర్థం చేసుకోవడం. 100కి 100 కాన్సెప్ట్ అర్థం చేసుకున్న వారు స్థిరంగా పనిచేయగలుగుతారు, బలంగా నిలబడగలుగుతారు. ఇది అర్థం కాకపోతే దీన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగానో, మనీ సర్క్యులేషన్ స్కీమ్ లాగానో, వ్యాపార సంస్థలో ఏదో బిజినెస్ లాగానో ప్రజెంట్ చేస్తే మాత్రం పూర్తిగా నష్టపోవడం తథ్యం. దయచేసి మిత్రులారా ఈ సిస్టమ్ని అర్థం చేసుకోండి. మీరు అర్థం చేసుకునే క్రమంలో మన సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారి సలహాలు, సూచనలు వాళ్ళ అడుగుజాలలో నడవండి. మన జీవితం డెఫినెట్గా 100కి 100 సెపరేట్ అయిపోతుందనలో ఏమాత్రం సందేహం లేదు. ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ ఖర్జుముక్తి అభయాన్ సిస్టము నిరంతరం ప్రజల నుంచి ప్రజలకు ఉచితంగా సహాయం చేసే గుణాన్ని స్పష్టంగా అర్థం చేసుకునేలా మనకు బోధించడానికే ఈ గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ జూమ్ మీటింగ్స్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. మీకు ఎక్కడ వెసులుబాటు ఉంటే, ఏ భాషలో మీకు వెసులుబాటు ఉంటే, ఏ సమయంలో మీకు వెసులుబాటు ఉంటుందో ప్రతిరోజు తెలుగులో సాయంత్రం 6 గంటలకి తెలుగులోను, 7 గంటల నుంచి 7:40 వరకు వివిధ ప్రాంతీయ భాషల్లో జూమ్ మీటింగ్స్ జరుగుతాయి. మీకు ఏ టైంలో వెసులుబాటు ఉంటే ఆ టైంలో మీరు ఈ జూమ్ మీటింగ్స్ అటెండ్ కావచ్చు. మీ జీవితాలను చక్కదిద్దుకోవడానికి ఒక మార్గం సుగమం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మనకి కేవలం 7 minutes టైం ఉంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు డైరెక్ట్గా మీరు అక్కడ అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. మీకే సందేహం లేకపోతే మన సీనియర్స్ తోటి వారి సలహాలు, సూచనలు ఒక 7 minutes ఉంది. ఆ 7 minutesలో వారి అభిప్రాయాలను కూడా మనం పరిగణలో తీసుకుని వారి సలహాలు, సూచనలు మనం తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాసరావు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సంజయ్ సాబ్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ సంజయ్ సాబ్, దశరథ్ సాబ్, బాబు గారు గుడ్ ఈవినింగ్. అందరికి గుడ్ ఈవినింగ్ అండి. సార్ దశరథ రామరెడ్డి గారు ఆ డౌట్లు ఏమైనా ఉంటే అడగమని చెప్పండి. ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళు డౌట్లు ఏమైనా ఉంటే బేస్డ్ ఆన్ దేర్ డౌట్స్ మాట్లాడవచ్చు మనం. ఎస్ ఫ్రెండ్స్, ఎవరైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు నిర్మోహటంగా, నిర్భయంగా సందేహాలు అడగండి. మీ ప్రతి పరిష్కార మార్గం మన జూమ్ మీటింగ్ లో దొరుకుతుంది. ఎలాంటి సందేహాలను నిర్మోహటంగా అడగొచ్చు. ఇప్పుడు డౌట్స్ ఏమైనా అడిగేస్తే డౌట్స్ మీద మాట్లాడతాము. టైం ఎప్పుడైనా అయిపోవచ్చు కదా సడన్ గా. ఇంకా 6 నిమిషాలు టైం ఉంది. 5-6 నిమిషాల్లో వాళ్ళు డౌట్లు అడిగితే బేస్డ్ ఆన్ దేర్ డౌట్స్ మనం మాట్లాడితే బాగుంటది. మన ద్వారా మనం చెప్పుకెళ్ళిపోకుండా. రోజు తెలుగు వారు పెద్దగా సభ్యులు ఎవరు లేరు. దిలీప్ మహాపత్ర, మురళీ మోజేష్ అని తెలుగైన మహమ్మద్ యూసఫ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ కార్య. హలో సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. Mohammad Yusuf talking. Yes sir. Yes. Carry on sir. Good evening. I am very interested and eager to participate in this meeting in Tamil Nadu. I am also involving and canvassing a lot of members to join in this Green Glory program. Really, I am very well pleased to join this Green Glory program. I will do the best to this organization and help to the others by donating from others. Thank you, sir. Thank you, sir. Giving me such an opportunity to me.
థ్యాంక్ యూ. సార్ శ్రీనివాసరావు సార్, మీ అమూల్యమైన సలహాలు ఇవ్వండి. ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఏమైనా సందేహాలు లేనట్టుంది. ఈ సమయాన్ని మనకు 4 minutes ఉంది. ఓకే. సో గ్రీన్ గ్లోరీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రీన్ గ్లోరీ ఓ ముగ్గురికి కట్టడం, నలుగురితో కట్టించడం, ఒక ముగ్గురికి ఇవ్వడం, నలుగురు తిప్పించడం, ఇటువంటివి కాదండి. గ్రీన్ గ్లోరీ అనేది ఒక సామాజిక బాధ్యత. ఆల్రెడీ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ప్రభుత్వాలకి సామాజిక బాధ్యత ఉంది. ప్రజా సంక్షేమం చేయడానికి ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఆ ప్రభుత్వాలు చేస్తున్న పని ఏంటంటే, అందరి ప్రజల దగ్గర డబ్బు తీసుకుని ఏదో రూపంలో, విరాళాల రూపమా, పన్నుల రూపమా, ఏదో రూపంలో డబ్బు తీసుకుని అందరి దగ్గర తీసుకుని కొందరికి సంక్షేమ ప్రోగ్రామాలు చేస్తున్నారు. ఇంకా రోడ్లని, కరెంట్ అని, అదని ఇదని చేస్తున్నారు. కానీ అందరికీ ఆ సంక్షేమం సమానంగా అందుతుందో లేదో చెప్పలేం. సో గ్రీన్ గ్లోరీ వెల్ఫేర్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమానికి అందరూ అర్హులే. అందరూ భారతీయులందరూ, ఆర్థిక సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళందరూ కూడా గ్రీన్ గ్లోరీ సిస్టంలోకి స్వచ్ఛందంగా రావాలి. కాకపోతే కండిషన్ ఏంటంటే, మీరు దాతగా రావాలి. మీరు దాతగా రావాలి సిస్టంలోకి. ఒకే ఒక్కసారి జీవితకాలంలో ఇవ్వాలి. అది మళ్ళీ మీరు రిఫండ్ తీసేసుకోవాలి. వెనక్కి తీసేసుకోవాలంటే వెనక్కి తీసుకునే విధానం ఏంటో నేర్చుకోవాలని, డొనేషన్ ఇవ్వాలి మొదటిది. రెండవది ఇచ్చింది తీసేసుకోవాలి. ఇదే సింపుల్ స్టెప్. ఆ వెనక్కి ఎలా తీసుకోవాలనేది మీరు నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే గ్రీన్ గ్లోరీలో నిలబడిపోతారు. జీవితకాలానికి ఉచితంగా ఆదాయం, డొనేషన్ ఆదాయం పొందడానికి అర్హులు అవుతారు. సో ఎలా వెనక్కి తీసుకోవాలి? అది ఇప్పుడు వరకు దశరథ రామరెడ్డి గారు మీకు స్లైడ్స్ వేసి పిక్చర్స్ చూపించి నలుగురిని ఎలా జాయిన్ చేయాలి, 4 ఫాములు ఎలా నింపాలి, ఎలా అప్లోడ్ చేయాలని చెప్పారు. సో అది నేర్చుకోవాలి. నలుగురితో కట్టించడం, నలుగురితో పెట్టించడం కాదండి. ఇక్కడ మనీ లెవెల్, మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. ఇది మనీ లూటింగ్ మార్కెట్, మల్టీ లెవెల్ మార్కెట్. మనీ మనీ మహామాయ కాదు. ఇట్ ఈస్ హెల్పింగ్ పీపుల్, సపోర్టింగ్ పీపుల్. ప్రజలు సహాయం చేయడం. మనకు అన్ని మతాలు, సర్వ మతాలు బోధించేటువంటి సిస్టమ్ ఇది. దేశంలో ఉన్న మతాలన్నీ కూడా అవే బోధిస్తున్నాయి. ఇతరులకు సహాయం చేయమని బోధిస్తుంది. కానీ గ్రీన్ గ్లోరీ ఇతరులకు సహాయం చేయండి, చట్టబద్ధంగా చేయండి అని చెప్తుంది. ఓకే, ఓ పేదవాడికి ఓ 10,000 25,000 డబ్బులు ఇచ్చేసామనుకోండి, ఏదో పథకం పేరు చెప్పి, ఆ పేదరికం పోతుందా? ఆ పేదవాడు ధనవంతుడు అయిపోతాడా 10,000 25,000కి? అవ్వడు కదా. కానీ గ్రీన్ గ్లోరీ ఏం చెప్తుందంటే, దరిద్రం అంతా పోయేంత వరకు, పేదరికం అంతా పోయేంత వరకు సహాయం చేయమని చెప్తుంది. కానీ ఇక్కడ గ్రీన్ గ్లోరీలో కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరిచ్చినా ఒక్కసారి ఇస్తారు. ఓకే, సో ఒక్కసారి ఇచ్చిన దానికి దేశం అంతా ధనవంతులు అవుతారు. ఎవరి డబ్బులు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. ఈ సింపుల్ కాన్సెప్ట్ అండి. ఉచితంగా ఇచ్చి మనం ఉచితంగా పొందటం. ఇప్పుడు మేఘాల నుంచి వర్షం పడింది, భూమి తడిసింది, పంట పండింది, మళ్ళీ భూమిలో పడ్డ నీరంతా మళ్ళీ ఎండకి ఆవిరైపోయి మళ్ళీ మేఘాలు తయారైపోయినాయి. చూసారా? మేఘం నుంచి వర్షం పడింది, భూమి తడిసింది, పంట పండింది, మళ్ళీ భూమిలో పడ్డ నీరంతా ఆవిరైపోయి మేఘాలు అయిపోయినాయి, మళ్ళీ వర్షానికి రెడీ అయిపోతుంది. చూసారా ఎంత అద్భుతం? అలాగే మనం ఉచితంగా డొనేషన్ ఇచ్చాము, మనకులాగా ఇచ్చే వాళ్ళని గ్రీన్ గ్లోరీలోకి తెచ్చాము, మనకు వచ్చేసింది. ఓకే, వాళ్ళు కూడా అదే పని చేస్తూ ఉంటారు. మేఘాల్లో ఉన్న నీళ్లు మేఘాల్లోనే ఉన్నాయి. టైం అయిపోయిందండి. ఓకే, గ్రీన్ గ్లోరీ, జై హో గ్రీన్ గ్లోరీ, గాడ్ బ్లెస్ ఇండియా, గాడ్ బ్లెస్ గ్రీన్ గ్లోరీ, జై హో గ్రీన్ గ్లోరీ, జై హో గ్రీన్ గ్లోరీ, గాడ్ బ్లెస్ ఇండియా. ప్రతిరోజు సెంట్రల్ మీటింగ్ ప్రతి ఒక్కరు కూడా ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా మస్ట్ గా అటెండ్ అవ్వండి. ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ప్రతిరోజు మనం నలుగురికి సహాయం చేసే గుణాన్ని నేర్పిస్తుంది కాబట్టి ఇది మనకు చాలా అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ అగైన్ సేమ్ టైం టుమారో.